ఉత్తరప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. బాగ్పత్ లో అధునాధుని నిర్వాణ లడ్డు ఉత్సవం నిర్వహిస్తున్న వేదిక కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 6 చనిపోయారు. బాగ్పత్ లో అధునాధుని నిర్వాణ లడ్డు ఉత్సవం ఏటా ఘనంగా నిర్వహిస్తారు. ఈసారి కూడా లడ్డు ఉత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈ క్రమంలో లడ్డు మహోత్సవం నిర్వహిస్తున్న వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదంలో 6 చనిపోయారు. 50 మందికి పైగా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ లో ఆధునాధుని నిర్వాణ లడ్డు ఉత్సవం నిర్వహిస్తున్న వేదిక కుప్పకూలింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఉత్తరప్రదేశ్ లో ఒక వేదిక కుప్పకూలిన ఘటనలో దాదాపు 6 మృతి చెందారు. 50 మందికి పైగా ఒక వేదిక వద్ద ఒక లడ్డుకు సంబంధించి అక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ వేదిక వద్ద ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. యూపీలోని బాగ్పత్ లో లడ్డు పండుగ సందర్భంగా భారీగా భక్తులు తరలి వచ్చారు. అక్కడ తూపులాట జరగడం, ఆ వేదిక వద్దకి పైకి ఎక్కువగా జనాలు వెళ్లడంతోనే ఆ వేదిక ఒక్కసారిగా కుప్పకూలినట్టు తెలుస్తోంది. అంటే ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన లెక్కల ప్రకారం 6 మృతి చెందారు. 50 మందికి పైగా గాయాలనేది తెలుస్తుంది. ఆ స్టేజ్ కింద మరికొంతమంది కూడా చిక్కుకున్నట్టు తెలుస్తుంది. సహాయక చర్యలు ప్రజెంట్ కొనసాగుతున్నాయి. త్వరితగతిన శిథిలాలను తొలగించి సహాయక చర్యలు కొనసాగించాలంటూ కూడా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ లడ్డూ పండుగ అనేది వారికి ఆచారంగా వస్తుంది. ఎప్పటి నుంచో పెద్ద మొత్తంలో ఈ పండుగను చేస్తూ ఉంటారు. దానిలో భాగంగానే భక్తులు భారీగా అక్కడికి తరలి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ భక్తులు ఎక్కువగా తరలి వచ్చిన నేపథ్యంలో అక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు తోపులాటలు జరగడం, స్టేజ్ దగ్గరికి వెళ్లిన నేపథ్యంలో స్టేజ్ పై కూడా పరిమితికి మించి ఎక్కడం వల్ల స్టేజ్ కుప్పకూలినట్టు తెలుస్తుంది. యూపీ బాగ్పత్ లో అధినాధుని నిర్వహణ అనే ఒక లడ్డూ పండుగ అనేది ప్రధానంగా నిర్వహిస్తుంటారు ప్రతి సంవత్సరం. దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా అక్కడ అధికారులు నిర్వహిస్తున్నారు. భక్తులను నిర్వహించడంలో కొంత అక్కడ సెక్యూరిటీ వైఫల్యం కూడా కనిపించినట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. దానిలో భాగంగానే స్టేజ్ పైకి పరిమితి మించి వెళ్లడం వల్ల స్టేజ్ అనేది కుప్పకూలింది. 6 మృతి చెందారు. గాయపడిన వారిని సమీపంలో ఉన్న ఆసుపత్రి తరలించి ప్రజెంట్ చికిత్స అందిస్తున్నారు. ఈ శిథిలాల కింద మరికొంతమంది కూడా చిక్కుకున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. వెంటనే మనం ఆ దృశ్యాలు కూడా చూస్తున్న ఎవరైతే గాయపడ్డారో వారందరినీ కూడా అంబులెన్స్ల ద్వారా వేరే ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఎవరైతే చనిపోయారో వారి కుటుంబ సభ్యులైతే కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. అంటే భగవంతుడి కార్యక్రమం కోసం రావడం ఇక్కడ కానీ అక్కడ జరగడానికి ఘోరం జరిగిపోయింది. అందరి కుటుంబాల్లో విషాదం నింపింది అనేది కూడా అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6 మృతి చెందడం, వారి కుటుంబ సభ్యులు కూడా అక్కడ కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎవరైతే గాయపడ్డారో వారిలో కొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా శిథిలాల కింద చిక్కుకున్న వారిని కూడా బయటికి వెలికి తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో ఎంతమందికి గాయాలై ఎంతమంది మరణించారు అనేది కూడా ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. కానీ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. కానీ గాయపడిన వారిని రిక్షాల ద్వారా, తోపుడు బళ్ళ ద్వారా వారిని హాస్పిటల్ తరలించి అయితే ప్రాణాలు కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొంతమందికి ఆ సంఘటనా స్థలంలోనే సిపిఆర్ చేస్తున్నారు. కొంతమందికి ఊపిరాడక స్పృహ తప్పి పడిపోవడం కానీ, కొంతమంది గాయాలు అవ్వడం వల్ల అక్కడ పడిపోవడం, తలకు గాయాలు కావడం వల్ల పడిపోవడం, ఇదంతా కూడా జరిగింది. దానిలో భాగంగానే వెంటనే ప్రమాదం జరిగిన వెంటనే అందరినీ కాపాడే ప్రయత్నం చేశారు. కాపాడే ప్రయత్నంలో భాగంగానే 6 అయితే మృతి చెందారు. వారిని కాపాడలేకపోయారు. కానీ గాయపడ్డ వారిని మాత్రం దాదాపు 50 మంది ఎవరైతే గాయపడ్డారో వారిని బయటికి వెలికి తీసే ప్రయత్నం చేశారు. కొంతమంది ఆసుపత్రి తరలించి అత్యవసరంగా వారికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. మరి కొంతమంది శిథిలాల నుంచి తొలగిస్తున్నారు. ఇప్పటికే అక్కడికి సహాయక బృందాలన్నీ కూడా చేరుకునే శిథిలాలను తొలగిస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ కూడా వెంటనే అధికారులను ఆదేశాలు జారీ చేశారు. త్వరితగతిన అక్కడ సహాయక చర్యలు కొనసాగించాలి, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కూడా ఆసుపత్రి సిబ్బందికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.